తెలంగాణలో వదిలిపెట్టామనే విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా సాధించిన చట్టం మన పోరాట ఫలితమే కనుక నెల రోజుల పాటు విజయోత్సవాలకు వెళ్ళండి, అమర త్యాగాలను స్మరించుకోండి. అదే సమయంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తల సంకల్ప బలాన్ని చూసి పోరాటం చేసిన తీరును చూసి గర్వపడే విధంగా తయారు చేయండి. మరొక వైపు సమాజం అందించిన మద్దతుకు అన్ని గ్రామాల్లో వాళ్ళ కృతజ్ఞతలు తెలియండి. ఇది మన బాధ్యత గుర్తుంచుకొని ముందుకు సాగాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ 100 అయినా 106 లక్షల డప్పుల కార్యక్రమం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే రేపు తీర్మానం జరగబోతుంది కనుక ఆ తీర్మానం ముందుకు తీసుకెళ్లే దశలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయో మేము అక్కడ తెలుసుకుంటాం. ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో పోల్చుకుంటే 100కు 1,00,000 రెట్లు బెటర్గా ప్రతి విషయంలో అందరితో పంచుకుంటుండు, అందరినీ సమానం చేస్తున్నాడు. మాలాంటి వాళ్ళని కూడా అభిప్రాయాలు పరంటున్నాడు. ఘర్షణ లేని విధంగా సమస్య పరిష్కారానికి ముందుకెళ్తున్నాడు. ఎవరికి అన్యాయం జరిగిన పద్ధతిలో సమస్య పరంగా ముందుకెళ్తున్నాడు. రేవంత్ రెడ్డితో పోల్చుకుంటే 1,00,000 రెట్లు మాకు చంద్రబాబు నాయుడులో మాదిగ జాతి శ్రేయభిలాషిగా మాకు స్పష్టంగా కనిపిస్తున్నాడు. సుప్రీంకోర్టు తీర్పే ప్రధాన కారణం వర్గీకరణ రావడానికి. దానికి ప్రధాన కారణం గౌరవ నరేంద్ర మోడీ గారు. ఆయన నుంచి మొదలుకుంటే చంద్రబాబు వరకు మేము కృతజ్ఞతగా ఉంటాం, మేము అండదండలు అందిస్తాం. రేవంత్ రెడ్డి గారు చివరి నిమిషంలో చేసిన మోసం, అందుకు కుమ్మక్కైన దామోదర్ సంబంధించిన విషయం మా ప్రజలకు తీసుకెళ్తాం. ఏదేమైనా భవిష్యత్ ప్రయాణంలో మరింత శక్తివంతమైన పాత్ర పోషిస్తాం. రాబోయే రోజుల్లో ఈ నెల రోజుల ప్రయాణం అయిపోయిన తర్వాత రాబోయే రోజుల్లో ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు, అగ్రకులాల పేదలకు, మహిళలకు, అదే సమయంలో వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు, ఈ సమాజంలో అణిచివేత గురవుతున్న ప్రతి వర్గానికి అండగా నిలబడే విధంగా ఐక్య ఉద్యమాలకు మేము సిద్ధమవుతాం. ఈ నెల రోజుల్లోనే అందుకు సంబంధించిన ప్రణాళిక కూడా రూపొందించుకుంటామనే విషయం కూడా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ప్లీజ్. చేస్తున్నా, చంద్రబాబు కూడా ఇస్తున్నా, వీళ్ళకి ఇవ్వనని అంటున్నా, చెప్పుకోమను. చేస్తున్నా, అవునయా అంటున్నా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకపోతే వీళ్ళు ముందుకెళ్తారా? ప్లీజ్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకపోతే వీళ్ళు ముందుకెళ్తారా? ఏమి సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాల్సింది 2 తెలుగు రాష్ట్రాల ముందు. తీర్పు ఎవరిది ప్రధానంగా? సుప్రీంకోర్టు తీర్పు ఎవరికి వర్తిస్తుంది? చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ బ్రదర్. ఆనాడు చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ది. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు అయిపోయినాయి. తెలంగాణ అమలు చేయాల్సిందే, ఆంధ్రప్రదేశ్ అయినా అమలు చేయాల్సిందే. అమలు చేయడం కోసం ఆయన ముందుకెళ్తున్నాడు. మాకు నష్టం రాలేదు కదా. ఇంకో 10 రోజులు లేట్ అయినా మాకు నష్టం రాలేదు కదా. ఈయన మొత్తం నష్టదా? మీరు ఇస్తారా రేపు గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్లు? వచ్చే సంవత్సరం ఇస్తారా? ఈ సంవత్సరం ఇస్తారా? 2004లో వర్గీకరణ ఉన్నప్పుడే నోటిఫికేషన్లు వచ్చినాయి కదా. 2004లో వర్గీకరణ ఉన్నప్పుడే పరీక్షలు రాశారు కదా. మరి వర్గీకరణ లేకుండా ఎట్లా ఫలితాలు ప్రకటించారు? అప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని అడ్డం పెట్టిండ్రు. అప్పుడు మాకు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి. మరి నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వర్గీకరణ లేకపోవచ్చు. మరి ఫలితాలు ప్రకటించకముందే తీర్పు వచ్చింది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును ఆసరి చేసుకొని ఆ ఫలితాలు వర్గీకరణ ప్రకటించాలి కదా. ఆనాడు ప్రకటించినప్పుడు ఈనాడే ప్రకటించడానికి తేడా ఎందుకు వచ్చింది? ఆనాడు మాకు అనుకూలంగా వస్తే దాన్ని అమలు జరగకుండా అడ్డుపడ్డారు, సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి. ఈనాడు మాకు అనుకూలంగా వస్తే సుప్రీంకోర్టు తీర్పును ఆపిండ్రు, దాన్ని అమలు జరగకుండా. ఈ నష్టానికి కారకులు ఎవరో చెప్పండి. కొత్తగా నేను పెట్టింది ఏందే, సరైన విధంగా పరిష్కరించకపోతే గవర్నమెంటే పెట్టినట్టు కదా. అక్కడ లేవే ఆంధ్రప్రదేశ్లో తగ్గినాయి. ఆంధ్రప్రదేశ్లో తగ్గడానికి కారణం ఏంది? మాలమాదిగలపై వర్గీకరణ కోరుకున్నారు. ఎవరు కోరుకున్నారు? ఎమ్మెల్యేలే కోరుకున్నారు, మాలమాదిగ మంత్రులే కోరుకున్నారు. కమిషన్ ముందుకు వెళ్ళారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర సమావేశం అడి మీరు చేయండి సార్ అని చెప్పారు. ఇక్కడ మాలమాదిగలు కలపలేదైనా? మాలమాదిగ ఎమ్మెల్యేలు పోయి కమిషన్కి నివేదిక ఇవ్వలేదే? ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? కలపాల్సింది ఎవరు? మరి ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఇక్కడ ఎందుకు చేయలే? ముఖ్యమంత్రి ఎందుకు చేయలే ఆ పని? పోనీ లోపాలతో కూడిన ఇదంతా ఎందుకు తీసుకొచ్చారు? లోపాలు నేను చెప్పడం ఏంది? నేను బయట చెప్పాను, నేను మొదటి నుండి చెప్పాను. మరి నిన్న బీజేపీ వాళ్ళు చెప్పారు కదా,
నిన్న బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు కదా, నిన్న కమ్యూనిస్ట్ నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీ పొత్తుల్లో ఉన్నాడు కదా సాంబశివరావు గారు, కూర్పులో న్యాయం జరగలేదని చెప్పి మాట్లాడిండు కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కూర్పులో న్యాయం లేదని మాట్లాడిండు కదా. మాదిగలకు పర్సెంటేజ్ కొంత పెరగనుండే అని చెప్పి మాట్లాడిండు కదా. ఇవన్నీ నా అభిప్రాయమా? శాసనసభలో ఎందుకు చర్చ జరిగినాయి మీరు కరెక్ట్ తీసుకొస్తే? ఆ చర్చలకు మీరు ఆన్సర్ చెప్పలేదు, పరిష్కారం చూపెట్టలేకపోవచ్చు. కానీ ఓవరాల్గా వర్గీకరణ సమర్థిస్తున్నారు కాబట్టి అందరూ సమర్థించవచ్చు. కానీ వర్గీకరణ చట్టం సంపూర్ణంగా ఓటింగ్ రూపం జరగకముందు మీకు సూచనలు చేశారా లేదా? లోపాలను ఎండగట్టినరా లేదా? నేను ఎండగట్టడమే కరెక్ట్ అని నేను భావించుకున్నా. మరి వాళ్ళు ఎందుకు ఎండగట్టిండ్రు? అంటే లోపాలనే కదా. లోపాలు ఉన్నంత వరకు రోడ్డు మీద కొత్తరా రారా చెప్పండి. ఆ రోడ్డు మీదకి రావడానికి ఎంఆర్పీస్ కారణం అవుతుందా? మీరు సరిచేస్తే ఇప్పుడు ఉదాహరణ మీద తీసుకొస్తాను. ఇక్కడ మేము రోడ్ల మీద పడి దీక్షలు చేస్తూనే ఉన్నాం కదా, గత 10 రోజులుగా దీక్షలు చేస్తున్నాం కదా. నేను అనుకుంటున్నా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక దీక్ష లేదు, ఒక ధర్నా లేదు, ఒక ఉద్యమ పిలుపు లేదు. కారణం ఏంది? ఆయన ప్రక్రియను శాస్త్రీయబద్ధంగా న్యాయబద్ధంగా